మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అబుల్ కలాం ఆజాద్ గారి జన్మదినం కాబట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారు అయితే ఆయన ప్రధానమంత్రి తరువాత విద్యకు మంత్రి చేసినటువంటి వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు. ఈ దేశానికి దేవి ఏ విధంగా చదువులకు తల్లో ఆ విధంగా విద్యకు దేవుడు లాంటి వ్యక్తి అబుల్ కలాం ఆజాద్ గారు అనేది మనం తెలుసుకోవాలి. అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్ లాల్ నెహ్రూ గారికి విద్య మీద అనేక సూచనలు సలహాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఆజాద్ గారు. మనం చూస్తే సెంట్రల్ స్కూల్స్ అనేది ఉండేది, నవోదయ సెంట్రల్ స్కూల్స్ ని మొట్టమొదట నవోదా అనే గ్రామంలో వెలిసింది చదువులు బీహార్ లో. అక్కడ చదువుల తల్లి పుట్టింది కాబట్టి ఆ గ్రామం పేరు పెట్టి నవోదయ సెంట్రల్ స్కూల్స్ అని మొట్టమొదటిగా అబుల్ కలాం ఆజాద్ గారి సూచనల మేరకు పండిత్ జవహర్ లాల్ నెహ్రూ వీళ్ళిద్దరి కోఆర్డినేషన్ లో దేశం మొత్తం నవోదయ సెంట్రల్ స్కూల్ అనేది ప్రతి జిల్లాలో ప్రతి రాష్ట్రంలో కూడా వచ్చి ఈ రోజు పేదవాళ్ళందరూ సెంట్రల్ స్కూల్లో చదివి మంచి విద్యావేత్తలై డాక్టర్లు, ఇంజనీర్లు, విదేశాల్లో కూడా గొప్ప శక్తులుగా ఎదిగారంటే ఆ యొక్క గొప్పతనం ఈ రోజు దివంగత నేత అబుల్ కలాం ఆజాద్ గారిని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. ఆయన చేసినది చదువు. ప్రతి కుటుంబంలో కూడా చదువు అనేది ఉంటే ఆ కుటుంబం ఉన్నత స్థాయికి పోతుంది, పేదరికం నిర్మూలనవుతుందని అనేక ప్రభుత్వ పాఠశాలలు తీసుకొచ్చి పేదవాళ్లకు ఉన్నత విద్య ఏ విధంగా అభ్యసించాలని తన మేధోశక్తిని ఉపయోగించి కుగ్రామాల్లో సైతం పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యావంతులు చేసి చైతన్యవంతులు చేశారు. కాబట్టి ఈ రోజుకి కూడా ప్రభుత్వ పాఠశాలలు అని మనం గొప్పగా చెప్పుకుంటున్నాం.